షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. ప్రభాస్ గారితో యాక్ట్ చేయడం అనేది కూడా దట్ వాస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ అని కూడా అన్నావు. ఇంకేం మూవీస్ చేస్తున్నావు? ఇంకా మూవీస్ అయితే కేజేక్యూ చేశాను, దీక్షిత్ శెట్టి గారిది. అండ్ దెన్ వీ హ్యాడ్ శోభిత గారిది సురేష్ ప్రొడక్షన్స్లో చీకట్లో మూవీ రిలీజ్ అవబోతుంది, అందుట్లో కూడా చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ వన్, దుల్కర్ సల్మాన్ గారిది ఆకాశంలో ఒక తార అని రిలీజ్ అవబోతుంది మూవీ, అందుట్లో చేశాను. సో ద థింగ్ ఈజ్ ఏంటంటే నాకు దుల్కర్ సల్మాన్ గారు అంటే చాలా ఇష్టము, ఆయన మూవీస్ అయినా. సో ఆ సినిమాలో చేయడం వాజ్ వెరీ హ్యాపీ ఫర్ మీ టు. మరి స్టడీస్ని అలాగే ఇంకో పక్క షూటింగ్స్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు? చాలా మంది అదే ఉంటారు ఈ క్వశ్చన్. ఆ సీక్రెట్ ఏంటో చెప్తే మిగతా వాళ్ళు కూడా ఫాలో అవుతారు కదా. ఇప్పుడు నేను 10th క్లాస్కి వచ్చాను, మీరు రాకుండా ముందు కూడా ఐ వాజ్ స్టడీయింగ్, ల్యాప్టాప్లో అన్నీ చూసుకుంటా వీడియోస్ అన్నీ. సో అంటే ఇంకా మేనేజ్ చేసుకోవడం అంటే టైం అలాట్ చేసుకోవాలి, ఒక గంట దీనికోసం ఒక గంట దానికోసం అని. ఇదంతా నేను అమ్మని చూసి నేర్చుకున్నాను. అమ్మ కూడా ఇంట్లో పనులన్నీ హ్యాండిల్ చేసుకుంటా, ఆర్గనైజేషన్ వర్క్స్, అకాడమీ అన్నీ మేనేజ్ చేసుకుంటా వచ్చింది కాబట్టి అలా చూస్తా నేను పెరిగాను. అండ్ దాట్స్ హౌ ఐ యామ్ ఏబుల్ టు మేనేజ్. అది మామ్ వండర్ మామ్ అయినప్పుడు కిడ్ కూడా వండర్ కిడ్ అయిపోయింది. ఓకే, అండ్ వాట్స్ యువర్ డ్రీమ్? పెద్ద అయిన తర్వాత ఏమవుతామని? పెద్ద అయిన తర్వాత నేనైతే పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకుంటున్నాను. పాలిటిక్సా? ఇప్పటి వరకు నువ్వు చెప్పిన అంటే ఇప్పటి వరకు నేను చూసిన అక్షరాన్ని అండ్ నువ్వు చెప్తున్న అక్షరాన్ని చాలా డిఫరెంట్గా ఉంటుందేమో. సో నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా ఇంట్లో జరిగే కాన్వర్సేషన్స్ రెగ్యులర్ కాన్వర్సేషన్స్ కాదు, నాన్నగారితో మాట్లాడుతున్నప్పుడు అన్నీ పాలిటిక్స్నే మాట్లాడుకుంటాం ఎప్పుడు. సో రాజకీయ నాయకులు వాళ్ళు చేసిన స్కీమ్స్ అవన్నీ మాట్లాడుకుంటూ రావడం వల్ల నాకు పాలిటిక్స్లో అయితే ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సో వాళ్ళని చూస్తా, పీపుల్కి సేవ చేయడము అదంతా ఇట్స్ లైక్ ఎ డిఫరెంట్ వరల్డ్ అదంతా. సో పాలిటిక్స్లోకి వెళ్ళాలని నాకు అలా డ్రీమ్ వచ్చింది. మీ మమ్మీ ఏమో నిన్ను సినిమాల్లో పెద్ద స్టార్ని చేయాలని చెప్పేసి అనుకుంటుంటే నువ్వేమో పాలిటిక్స్కి వెళ్ళిపోతాను, రెండు చేయకూడదా? ఇది పాయింట్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, మంచి ఇన్స్పిరేషన్. ఓకే, అండ్ మీ స్కూల్లో కానీ నిన్న ఒక స్టార్ కిడ్గా చూస్తుంటారా? అలాగేం ఉండదు, ఐఎమ్ లైక్ ఎవ్రీ అదర్ స్టూడెంట్. నేను చదువుకునేది భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో అక్కడైతే నాకు ఇలాగేమి స్టార్ కిడ్ యాక్ట్రెస్ అని ఏమి ఉండదు, ఫ్రెండ్స్తో అందరు నార్మల్గానే ఉంటాము. మా స్కూల్లో చాలామంది ఉన్నారు సెలబ్రిటీస్ పిల్లలు, పొలిటీషియన్స్ పిల్లలు అని, బట్ అలా ఏం చూడము. వేర్ ఆల్ జస్ట్ నార్మల్ స్టూడెంట్స్ అక్కడ స్కూల్లో. నీ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ అడిగారా ఆ సినిమా చేస్తున్నావు కదా ఏంటి సంగతి? అడిగారు చాలా మంది, నన్ను గుర్తుపట్టారు. సో నువ్వు తమ్ముడిలో చేసావు కదా, నువ్వు ఆ సినిమాలో చేసావు కదా, చాలా మంది నా దగ్గరికి వచ్చి అన్నారు. సో టు బి ఆనెస్ట్ నాకు సినిమా చేయడానికి, ఆ సినిమా చేశాక నన్ను గుర్తుపట్టారు కదా, అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఫైనలీ సక్సెస్ అయ్యిందని. సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ మూవీస్లో? ఫస్ట్ మూవీస్లో చెప్పు. మూవీస్లో బెస్ట్ మూమెంటా? ద బెస్ట్ థింగ్ అబౌట్ మూవీస్ ఇస్ వేర్ లైక్ నేను ట్రావెల్ చేయడానికి వస్తుంది మూవీస్ చేసేటప్పుడు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. నాకు తమ్ముడులోనే వేరే ఫారెస్ట్కి వెళ్ళి షూట్ చేసాము, దాని తర్వాత వేరే సినిమాస్లో రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళి అండ్ డిఫరెంట్ షూటింగ్ లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేయడం, దట్స్ ద కంప్లీట్ డిఫరెంట్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్. సో మనం ట్రావెల్ చేస్తున్నది అలా ఏమి వెకేషన్కి వెళ్ళి రావట్లేదు, వీఆర్ గోయింగ్ దేర్ ఫర్ ఎ పర్పస్, షూట్ చేయడానికి. అండ్ ఆల్సో నేను రామోజీ ఫిలిం సిటీకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నా బర్త్డే కోసము సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళాను, బట్ ఆఫ్టర్ దట్ షూటింగ్ కోసం ఒక పర్పస్ కోసం వెళ్ళాను. దాట్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ ద బెస్ట్ థింగ్. మన ట్రావెలింగ్ ఏమి సరదాగా చేయట్లేదని. సో మరి ఇలా కూచిపూడి, భరతనాట్యం ఇవన్నీ చేస్తున్నావు కదా, సో ఈ డాన్స్ ఫీల్డ్లో నీకు ద బెస్ట్ మూమెంట్ ఏంటి? మై బిగ్గెస్ట్ మూమెంట్ ఈజ్ నేను ఫస్ట్ టైం అమెరికాకి వెళ్ళి మిచిగన్లో తానా 24th కాన్ఫరెన్స్కి పర్ఫామ్ చేశాను. అది ఆనెస్ట్లీ కూచిపూడి ఏ కూచిపూడి డాన్సర్కైనా అది బిగ్గెస్ట్ డ్రీమ్, అమెరికాకి వెళ్ళి పర్ఫామ్ చేయడం అనేది. సో నేను మిచిగన్లో చేశాను, డెట్రాయిట్ పక్కనే ఒక టౌన్ ఉంటుంది నోవాయ్ అని. సో అక్కడ 3 రోజులు కాన్ఫరెన్స్ పెట్టారు, అక్కడ 3 days పర్ఫామ్ చేశాను నేను. చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారు, తమన్ గారు, సమంత గారు, ఐశ్వర్య రాజేష్ గారు, సిద్ధార్థ్ గారు. సో అదంతా
ఇట్ వాజ్ అన్ ఆసమ్ ఎక్స్పీరియన్స్ ఆ తానాలో అయితే. ఎందుకంటే నేను యూఎస్ఏ వెళ్ళినా కూడా అక్కడ అందరు తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇట్ వాజ్ లైక్ మినీ ఆంధ్ర, మినీ తెలంగాణ లాగా అందరూ. ఇడ్లీ సాంబార్ దొరుకుతుంది, దోశ వడ దొరుకుతున్నాయి అన్ని. అవును. సో ఇంకా అందరితో అలాగే మాట్లాడేసుకుంటా ఉన్నాము. అందరు వచ్చి గుర్తుపట్టారు కూడా నన్ను, మిమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నానని. సో అదొక సర్రియల్ ఎక్స్పీరియన్స్ మిచిగన్లో అయితే. ఓకే. అండ్ దాని తర్వాత డాన్స్లో నేను సెకండ్ మోస్ట్ అంటే అయోధ్యలో పర్ఫామ్ చేశాను. రామ జన్మభూమి టెంపుల్లో కట్టారు కదా రీసెంట్గా. సో శ్రీరామనవమి అయింది కదా 2 months ago. సో దానికోసం అయోధ్య టెంపుల్ ట్రస్ట్ నన్ను పర్సనలీ ఇన్వైట్ చేశారు. దానికంటే ముందు ఒకసారి పర్ఫామ్ చేశాను, అలా నేను తెలుసు టెంపుల్ ట్రస్ట్కి. అప్పుడు పర్ఫామ్ చేయడం వల్ల మేము వెళ్ళి ఇక్ష్వాకు కుల ఫ్యామిలీస్ అప్పుడు చేశారు అక్కడే పూజ టెంపుల్ లోపల, అక్కడే పర్ఫామ్ చేసాం మేము. అవును, ఆన్ రామ్ నవమి. సో చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు. సూపర్. నీ డ్రీమ్ చెప్పావు అండ్ నువ్వేమవుదాం అనుకున్నావు కానీ, అండ్ ఇప్పటివరకు నువ్వు చేసింది కానీ ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉండాలని చెప్పేసి ఎవరు నేర్పించారు నీకు అసలు? డౌన్ టు ఎర్త్ ఉండాలి అని అయితే మా స్కూల్ ప్రిన్సిపల్ ఉండేవాడు, రమాదేవి మ్యామ్.